ఏంటా గొంతు, ఏంటా భాష, చక్కగా చీర నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనం ఎక్కడ దొరుకుతామా, ఏ తప్పు చేస్తామా అని ఎదురు చూసేవారు మన చుట్టూ ఉన్నంత వరకు మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా వారి నుండి తప్పించుకోలేం. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం నటి రాశి విషయమే. యాంకర్ అనసూయ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక రచన నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈమె డ్రెస్సింగ్ స్టైల్, వ్యక్తిగత అభిప్రాయాలపై విమర్శలు, కమెంట్లు కొత్తవేమీ కావు. ఈ కోవలోనే 3 ఏళ్ల క్రితం జబర్దస్త్ షోలో ఒక స్కిట్ లో భాగంగా రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అని అనసూయ అడిగితే అందుకు హైపరాది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలని చెప్పగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో నటి రాశి ఆ పదాలని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతూ అనసూయని, రోజాని విమర్శించడంతో అనసూయ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెట్టింది. ఇక అలా 3 సంవత్సరాల క్రితం తనకి తెలుగు సరిగ్గా వచ్చేది కాదని, అలా తెలిసి తెలియకుండా తెలుగులో చేసిన స్కిట్ లో మీ పేరుని ఉపయోగించి నా నోటి నుండి డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పించారని, దీన్ని స్క్రిప్ట్ రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులని తను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సిందని, కానీ అప్పట్లో తన మాటలకి అంత విలువ ఉండేది కాదని, నిజానికి అది తన పొరపాటే అని, తను ఇప్పుడు వెనక్కి వెళ్లి ఆ తప్పుని సరిదిద్దుకోలేనని, దయచేసి క్షమించండి, మనిషి కాలక్రమేణా మారుతూ ఉంటాడు అనడానికి తానే నిదర్శనమని, ఆ షోలో జరిగిన ఘటన తర్వాత ఆ ప్రయాణాన్ని మార్చుకున్నానని, మహిళల గౌరవం కోసం నిలబడడం నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా డబల్ మీనింగ్ మాటల్ని ఖండించడం, అలాంటి షో నుండి బయటికి వచ్చేయడం, మహిళల మరియు వారి హక్కుల గురించి గలమెత్తడం నేర్చుకున్నానని, ఈ మార్పులతోనే తను ఒక శక్తిగా ఎదిగానని, అయితే ప్రస్తుతం మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై మరియు ట్రోలర్స్ పై తను పోరాటం చేస్తున్నానని, అలా కొంతమంది హేటర్స్ తనని టార్గెట్ చేస్తూ పాత వీడియోలని బయటికి తీసే క్యాంపెయిన్ ని నడుపుతున్నారని, తనని కించపరచడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో మీకు కూడా ఇబ్బంది కలిగిందని ఆ షో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్షమాపణలు చెబుతారో లేదో తనకి తెలియదు గాని, ఆ మాటలు తన నోటి నుండి వచ్చాయి కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రాశి గారిని క్షమాపణలు కోరుతున్నానని, అలాగే మహిళల శరీరాలపైన, వారి గౌరవం పైన నిర్మించే తప్పుడు కథనాలని ప్రశ్నించేంత బలం ఇప్పుడు తనకుందని, గతాన్ని మార్చలేను గాని భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోగలనని పోస్ట్ పెట్టడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే చిన్మయ్ శివాజీ ఇష్యూ వల్లే సింగర్ గా ఛాన్సులు పోగొట్టుకుంటుందా? ఏబిఎన్ రాధాకృష్ణని, శివాజీని కొంతమంది దౌర్జన్యకారులని ఎందుకు పిలుస్తున్నారు? అన్వేష్ ని ఆస్ట్రేలియా బ్యాన్ చేసిన ఇండియా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అనసూయ తన కొడుకుని విమర్శించడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మామా జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకైతే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బేబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాలలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయ్ కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ మీ దోస్తుగాలు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక వివరాల్లోకి వెళితే నటుడు శివాజీ హీరోయిన్ల బట్టలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో కొంతమంది తనని వ్యతిరేకిస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే మరికొంతమంది అనూహ్యంగా మద్దతును తెలియజేశారు. అలా ఒక 10 రోజుల నుండి ఈ దుమారం కొనసాగుతుండగా ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్త ఆర్టికల్ మరింత దుమారాన్ని లేపుతుంది. అందులో ద్వాపర యుగంలో నిండు సభలో ఒక మహిళ చీర లాగినందుకు మహాభారతం అనే సంగ్రామం జరిగిందని, ఇక కలియుగంలో చీర కట్టుకుంటే బాగుంటుందన్నందుకు మాటల యుద్ధం జరుగుతుందని, పూర్తిగా డ్రెస్ కోడ్లతో మొదలైన ఈ అహంకారం ఎక్కడి వరకు వెళ్తుందో తెలియట్లేదని, అలా సోషల్ మీడియాలో పలువురు రాసిన కాపీ డైలాగ్స్ తో ఈ ఆర్టికల్ రాయబడిందనగా కొద్దిసేపటికే ఈ ఆర్టికల్ వైరల్ అయింది. అలా ఈ ఆర్టికల్ పై మొదటిగా భూమిక ఫౌండర్ రచయిత్రి కొండవీటి సత్యవతి మండిపడుతూ ఇది కొత్త పలుకు కాదు, మహిళల పరంగా చెత్త పలుకు, శివాజీని వెనకేసుకొచ్చిన ఈ రాధాకృష్ణ గతంలో సీనియర్ నటుడు చలపతిరావుతో మాట్లాడుతూ మీరు సినిమాల్లో విలన్ గా చేసినప్పుడు నిజంగానే రేప్ చేయాలనిపిస్తుందా అని అసహ్యంగా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు తాను డైరెక్ట్ గా అతనికి ఫోన్ చేసి నిలదీసిందని, దీంతో మర్నాడు ఆంధ్రజ్యోతిలో సారీ చెప్పాడని, అయితే ఇలాంటి వాళ్ళు మారుతారని తాను అనుకోవట్లేదని, శివాజీకి గాని రాధాకృష్ణకి గాని మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యానించే అర్హత ముమ్మాటికి లేదని, మీ వ్యవహారాలు మీరు చక్కబెట్టుకోండి, మాకు ఉచిత సలహాలు ఇవ్వడానికి మీకు అర్హత లేదు అని మండిపడింది. ఇక ఈ కోవలోనే సీనియర్ జర్నలిస్ట్ కృష్ణజ్యోతి కూడా రాధాకృష్ణని విమర్శిస్తూ
విక్టిమ్, బ్లేమింగ్, మేల్ ప్రివిలేజ్, మేల్ డామినెన్స్ ఈ ఆర్టికల్లో కనిపిస్తుందని, మీడియాతో సహా మహిళల విషయంలో కొంతైనా జెండర్ సెన్సేషన్ ఉండడం చాలా ముఖ్యమని, అతని ఆర్టికల్లో స్పృహ ఆలోచన కొంచెం కూడా లేదని, హైటెక్ సిటీలోని నిలోఫర్ కేఫ్ కి టీ కోసం వెళ్లిన అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి గురించి ఈ రాధాకృష్ణ ఏమంటారని, సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగేలా రెచ్చిపోయిన యువకులని సమర్థిస్తారా, సెల్ఫీల కోసం ఎగబడి ఒక ఆడ కూతుర్ని ఇబ్బంది పెట్టిన వైనంపై ఏమంటారని, ఆమె మంచి బట్టలే వేసుకున్న ఆమెపై యువకులు ఎందుకు అలా చేశారని అతన్ని క్వశ్చన్ చేస్తూ మీ మగ దురంకారంతో రాసిన రాతలే తప్ప మరొకటి కాదని రాధాకృష్ణ ఆర్టికల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే ఆ ఆర్టికల్ పై అతను క్షమాపణలు చెప్పాలని ఫీమేల్ జర్నలిస్టులందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే శివాజీ ఇష్యూ ఇంతలా రచ్చవడానికి కారణమైన సింగర్ చిన్మయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫెమినిజం మీద ఆమెకి నెటిజన్లకి పలుమార్లు సోషల్ మీడియాలో యుద్ధాలు కూడా జరిగాయి. ఇక అలా శివాజీ విషయంలోనూ చిన్మయ్ మొదటిగా స్పందించి ఆ ఇష్యూకి పెట్రోల్ పోయడంతో అందుకు నెటిజన్లు గతంలో తాను పాడిన పాటలు, చెప్పిన డబ్బింగ్ డైలాగ్స్ లో బూతు పదాలని వెతికి విమర్శించడంతో ఆ తర్వాత చిన్మయ్ సైలెంట్ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే ఈమె ద్రౌపది 2 అనే మూవీలో ఒక సాంగ్ ని పాడగా ఆ సాంగ్ ని తీసేస్తున్నామని డైరెక్టర్ మోహన్ జీ మీడియాలో చెప్పడంతో అసలేం జరిగిందనే ప్రశ్నలు అందరిలోనూ రేజ్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే 6 సంవత్సరాల క్రితం డైరెక్టర్ మోహన్ జీ తమిళ్లో ద్రౌపది అనే సినిమాని తీయగా ఆ సినిమా ఆడవాళ్ళని కించపరుస్తుందని, కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని చిన్మయ్తో పాటు కొన్ని మహిళా సంఘాలు నిరసనని వ్యక్తం చేయడంతో ఆ మూవీ బాగున్నప్పటికీ వారి వల్లే కలెక్షన్స్ పై భారీ దెబ్బ పడిందని, దీంతో అప్పటి నుండి చిన్మయ్ పై ఆ డైరెక్టర్ పగ పెంచుకుంటూ వచ్చాడని, అలా తన భర్త గర్ల్ ఫ్రెండ్ మూవీ తీసినప్పుడు అందులోని మహిళలకి ఇబ్బందికరమైన సీన్స్ ఉన్న ఎప్పుడూ అన్నింటిపై స్పందించే చిన్మయ్ ఆ మూవీపై స్పందించలేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇదిలా ఉంటే ద్రౌపది 2 మూవీని స్టార్ట్ చేసిన డైరెక్టర్ మోహన్ జీ మ్యూజిక్ డైరెక్టర్ గా జీబ్రన్ ని ఫిక్స్ చేయగా అతను డైరెక్టర్ కి చిన్మయ్ కి మధ్య ఉన్న విభేదాల గురించి తెలియక ఆమెతో ఒక సాంగ్ ని పాడించి యూట్యూబ్ లో రిలీజ్ చేయడం, దానిపై డైరెక్టర్ మండిపడుతూ ఆమె వాయిస్ ఈ సినిమాలో వాడట్లేదని, ఆమె పాడిన సాంగ్ ని తీసేసి మరో సింగర్ తో పాడించి ఆ మూవీని రిలీజ్ చేస్తామని చెప్పగా ఈ న్యూస్ వైరల్ అవడంతో ఈ ఇష్యూపై చిన్మయ్ స్పందిస్తూ తనకి మ్యూజిక్ డైరెక్టర్ జీబ్రాన్ కి ఉన్న 18 సంవత్సరాల స్నేహం కారణంగా ఆ సినిమా ఏంటో ఎవరిదో తెలియకుండానే స్టూడియోకి వెళ్లి పాడిందని, ఒకవేళ ముందే తెలుసుంటే ఐడియాలజీలో ఇన్ని విభేదాలున్న వారితో తాను పనిచేసేదాన్ని కాదని చిన్మయ్ చెప్పడంతో ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే కొంతమంది నెటిజన్లు యాంకర్ అనసూయకి సంబంధించి తన పెద్ద కొడుకు తన డ్రెస్సింగ్ పై కమెంట్ చేసిన ఒక ఓల్డ్ వీడియోని వైరల్ చేస్తూ ఆమెను విమర్శించగా ఆ వీడియో ఇప్పుడు హల్చల్ అవుతుంది. అలా అందులో ఆమె వేసుకునే బట్టలపై ఆమె పెద్ద కొడుకు ఓపెన్ గా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ పొట్టి బట్టలు, క్రాఫ్ట్ టీ షర్ట్ లాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నావు, తనకి నచ్చట్లేదని, అవి వేసుకోవద్దని అనసూయ మొహం మీదే చెప్పడంతో మొదట్లో తాను సైలెంట్ గా ఉండిందని, ఇక అలా ఒక రోజు తను క్రాఫ్ట్ టీ షర్ట్ వేసుకుని ఉంటే అందుకు తన కొడుకు మమ్మీ అది కింది వరకు వేసుకో, ఆ డ్రెస్ నాకు నచ్చలేదు అని ఓపెన్ గా కమెంట్ చేశాడని అనసూయ చెప్పుకొచ్చింది. అయితే కొడుకే ఇలాంటి మాటలన్నాడంటే ఏ తల్లికైనా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ అనసూయ మాత్రం దీనిని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా హ్యాండిల్ చేసిందని, మొదట తన కొడుక్కి శాంతంగా అర్థమయ్యేలా చెప్పిందని, వినకపోయేసరికి తన బట్టలు తనకి కంఫర్టబుల్ గా ఉండేలా వేసుకుంటానని, ఇందులో తప్పేమీ లేదని కాస్త సీరియస్ గా మాట్లాడానని చెప్పగా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోని చూసిన కొంతమంది అనసూయకి సపోర్ట్ చేస్తూ ప్రతి తల్లి ఈ డేర్నెస్ ని నేర్చుకోవాలని చెబితే మరికొంతమంది పిల్లల అభిప్రాయాల్ని కూడా గౌరవించాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అలా మొదటగా సినిమా ఇండస్ట్రీలో శివాజీ కాంట్రవర్సీ ఇష్యూ హల్చల్ అవ్వడంతో తనకి సంబంధం లేని ట్రావెలర్ అన్వేష్ ఈ ఇష్యూలో దూరి వెనక ముందు ఆలోచించకుండా హిందూ దేవతలని, భారతీయ సాంప్రదాయాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో అప్పటి వరకు అన్వేష్ ని పొగిడిన వారే ఇప్పుడు తనని నోటికొచ్చినట్లు తిడుతూ అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఇప్పటి వరకు తనపై 20 కేసులని నమోదు చేయగా తన యూట్యూబ్ ఛానల్స్ ని డిలీట్ చేసి బ్యాంక్ అకౌంట్లని ఫ్రీజ్ చేయాలనే ఆందోళనని చేపట్టిన, మరోవైపు ప్రభుత్వం నుండి మాత్రం ఎటువంటి స్పందన రాకపోవడంతో హిందువులు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై మండిపడుతూ ఆస్ట్రేలియాని చూసి నేర్చుకోమని, అక్కడున్న హిందువులు అన్వేష్ దేవుళ్ళని అవమానించినందుకు అతనిపై కేసేయడమే కాకుండా తానెప్పటికీ ఆస్ట్రేలియాకి రాకుండా బహిష్కరించారని, ఇప్పటికీ అతనిపై కంప్లైంట్ ఇచ్చి 10 రోజులవుతున్నా అన్వేష్ లాంటి దేశద్రోహిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని, తనని ఎవరూ ఏమీ చేయలేరని రోజు తన యూట్యూబ్ ఛానల్లో రెచ్చిపోతున్న అన్వేష్ సీతాదేవిని విమర్శిస్తూ ఆమె ద్వారా 8 లక్షలు సంపాదించానని, అందుకు గుర్తుగా ఇప్పుడు ఐఫోన్ ని కొని ఆ ఫోన్ కి సీత అనే పేరు పెడుతున్నానని చెప్పడంతో ఇతని ఆగడాల్ని చూసిన హిందువులు ఇమ్మీడియట్ గా ఇతనిపై యాక్షన్ తీసుకొని మన సత్తా ఏంటో చూపించాలని, లేదంటే ఇలాంటి ద్రోహులు చాలా మంది పుట్టుకొస్తారని తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మీరు అన్వేష్ పై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మోసపోయినా పర్లేదు గాని మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది, అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది. ఇది ఫోక్స్ శివాజీ కాంట్రవర్సీలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని
కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.